హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ఎన్నికల చుట్టూ రాజకీయాలు రాజుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ అయితే బీసీల విషయంలో మాత్రం ఓ ప్లే కార్డ్ అనుకోవచ్చు. ఏ కార్డ్ అయినా సరే కాంగ్రెస్‌కి కొంత అనుకూలంగా ఉంది బీసీ రిజర్వేషన్ విషయంలో. ఈ ఆర్డినెన్స్‌ని పాస్ చేయడం. ఒకవేళ గవర్నర్ దగ్గర అది పెండింగ్‌లో పడి ఇదైనా సరే వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికుంది. పాస్ అయినా క్రెడిట్ తీసుకోవడానికుంది. ఏదేమైనా సరే సెంటర్‌లో అదేమన్నా అయ్యి, ఇదైనా సరే మేమైతే ఒక ఎఫర్ట్ చేశాము ఒప్పుకోవడానికి గాని, స్థానిక ఎన్నికల్లో ఏదైతే ఉందో మంత్రివర్గంలో కొంత చోటివ్వడానికి గాని, అన్ని ఎటువైపు చూసినా కాంగ్రెస్‌కైతే ఫేవరబుల్‌గా కనిపిస్తున్నాయి స్థానిక ఎన్నికలు. మరి ఈ నేపథ్యంలో ఒకవైపు బీజేపీలో కూడా రామచంద్ర కొత్త అధ్యక్షుడు ఎన్నికవ్వడం తెలంగాణలో, వర్క్ షాప్స్ పెట్టడము, ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలకి కసరత్తు చేస్తున్నట్టు అక్కడ కనబడుతుంది. ఇకపోతే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం ఏం ప్లాన్ చేస్తుందో అసలు అర్థం కావట్లేదు. సో, ఈ నేపథ్యంలో ఈ స్థానిక ఎన్నికల చుట్టూ ఈ రాజకీయాలు ఎలా రాజుకున్నాయి? ఇప్పుడు ఏ పార్టీకి ఫేవరబుల్‌గా ఉంది? అన్న విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికున్నారు. కోట్ల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ లీడర్. అలాగే హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి వైస్ చైర్మన్‌గా చేస్తూ ఉన్నారు. కల్లేపల్లి సుందరయ్య గారు బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్, అలాగే బీసీ లీడర్. ఇకపోతే హరిబాబు గారు హైకోర్ట్ అడ్వకేట్. ఇండియన్ పాల్ ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇంగ్లీష్ పుస్తకం రాసారు. తెలుగులో కూడా మొత్తం మీద అటు రాజ్యాంగం మీద, ఇటు రాజకీయాల మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో, హరిబాబు గారొచ్చేసరికి ఇందులో ఉన్నటువంటి లీగల్ విషయాల గురించి, ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ గురించి ఏమన్నా అడ్డంకులున్నాయా? ఈ రిజర్వేషన్ అన్నది రావడం అనేది బయటికి సింపుల్‌గా కనిపిస్తుంది. కాంగ్రెస్ చేసామని చెప్తూ ఉంటుంది. దీనిలో ఉండే అబ్స్టకల్స్, ప్రాక్టికాలిటీ గురించి, లీగల్ విషయాల గురించి హరిబాబు గారు మాట్లాడతారు. సో, ముందు హరిబాబు గారు మీతో మొదలు పెడదాం. సో, కాంగ్రెస్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి విషయం అయితే ఈ 42% రిజర్వేషన్. దీని చుట్టూ ఉన్నటువంటి లీగల్ విషయాలు గావచ్చు, రాజ్యాంగపరమైన విషయాల గురించి చెప్పండి. ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అంటే మీకు ఆర్టికల్ 330, 332 వాటి కింద ఏంటంటే చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ అనేది రాజ్యాంగ పరంగా ఇంతవరకు లేవు. కానీ ఏం చేస్తున్నారు అంటే ఏదో సామాజిక న్యాయం కొంత చేయాలి కదా అని కొన్ని స్థానాల్లో బలమైన బీసీ నాయకులు ఉన్న చోట వాళ్ళకి అది ఇస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఏంటంటే దానివల్ల నిజమైన సామాజిక న్యాయం జరగటంలే. ఒక 5, 6% ఉన్న వాళ్ళకేమో 40% సీట్లొస్తున్నాయి. 40, 50% ఉన్న వాళ్ళకేమో అన్ని సీట్లు రావటంలే. అయితే ఏంటంటే ఎవరో ఒకరు బయలుదేరి ఒక కాపు గాని, కమ్మరి గాని, కుమ్మరి గాని ఇచ్చి నేను బీసీని కాబట్టి బీసీ ఓట్లన్నీ నాకు పడితే నేనే గెలుస్తా. మా బీసీలకు సీట్లియ్యాలా అని అంటారు కదా! ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వాళ్ళు ఇట్లాగే లెక్కేసుకుంటారు. నేను ఆడదాన్నండి. ఓట్లు 50% లేడీసే గదండీ! గెలవకుండా ఎట్టుంటా అన్నది మొన్న ఒకావిడ పోటీ చేసి నా దగ్గరొచ్చి, "ఎట్లమ్మా మీరు ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నారంటే," నేను వుమన్ కదండీ! ఓటర్లలో సగం మంది వుమనే గదా! పైగానేమో ఇగో నేను యూతు, ఎడ్యుకేటెడ్ ఇట్లా ఎవరికి వాళ్ళు ఆడవాళ్ళైనంత మాత్రాన మనకెందుకేస్తారు? బీసీలైనంత మాత్రాన కాపుకి కమ్మరేస్తాడా? కుమ్మరేస్తాడా? మరొకళ్ళేస్తారు. అసలు సొంత కులంలోనే ఎవరు ఎయరమ్మా. ఇవాళ రేపు ఎలక్షన్స్ ఎట్లున్నాయంటే, నేను బ్రాహ్మణు గదా! అని మా వాళ్ళని నమ్ముకుంటే నాకెవడన్నా ఓటేస్తాడా? ఎవడెయడు. అందువల్ల ఏంటంటే, ఈ బీసీ అంటే ఒక కులం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బీసీ అనేది అనేక కులాల సముదాయం అయ్యేసరికి ఏమవుతోందంటే, ఎవరికి వాళ్ళేంటంటే నేను బీసీ నాయకుడిని, బీసీ ఓట్లు నాకు పడతాయంటారు గానీ అది కరెక్ట్ గాదు. అన్ని కులాల్లో కూడా డిఫరెంట్ పార్టీస్‌లో ఉన్నారు గదా! మరి అదే బీసీలు అన్ని పార్టీల్లో ఉన్నారు. కాకపోతే ఒక సామాజిక న్యాయం రాజకీయాల్లో జరగటం లేదు గదా! అంటేనేమో శక్తివంతమైన కులాలేమో 5, 6% ఉన్నా గూడా ఏంటంటే 25, 30% సీట్లు తీసుకోగలుగుతున్నారు. కారణం ఏంటంటే ఈ పార్టీల హెడ్స్ వాళ్ళయ్యుండటమే అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే ఇవాళ టీడీపీ అంటే అక్కడ ఒక హెడ్ ఉంటాడు. సీట్లిచ్చే మనిషి. వైఎస్ఆర్‌సీపీ అంటే అక్కడ ఒక హెడ్ ఉంటాడు. టీఆర్ఎస్ అంటే ఒక హెడ్ ఉంటాడు. ఇవాళ కాంగ్రెస్ అంటే ఒక హెడ్ ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే పెట్టేవాడు మనోడైతే వస్తాయి మనకి. కడబంతిన కూర్చున్నా వస్తాయి. అందువల్ల ఏంటంటే ఈ బీసీలకు గాని, లేకపోతే ఓసీల్లో వెనకబడ్డ వర్గాలకు వాళ్ళు గాని, జనాభా లెక్కల ప్రకారంగా రావటం అనేదేమో జరగదు.
పైగానేమో రిజర్వేషన్స్ నేను చెప్పాను కదమ్మా! ఎస్సీ, ఎస్టీలకి ఆర్టికల్ 330, 332 కింద ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళకి చట్టసభలో రిజర్వేషన్స్ లేవు. కానీ స్థానిక సంస్థల విషయంలో వచ్చేసరికి ఏంటంటే, పివి నరసింహరావు గారి టైంలో రాజ్యాంగ సవరణ 73, 74 అవి 1994లో జరిగినియి. వాటి ప్రకారం ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్స్ పెట్టటం జరిగింది. స్థానిక సంస్థల్లో మాత్రమే. అట్లాగే మీకు రాజ్యాంగం ఆర్టికల్ 243 దాని కింద ఏంటంటే స్థానిక సంస్థల్లో గాని, మున్సిపాలిటీల్లో గాని చైర్‌పర్సన్స్ పోస్టులు, తర్వాత ఈవెన్ కార్పొరేటర్స్ వీటన్నిటిలో షెడ్యూల్డ్ కాస్ట్‌కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి రిజర్వేషన్స్ ఇచ్చే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. చట్టసభల్లో వచ్చేసరికి మాత్రం ప్రస్తుతానికి ఈ రిజర్వేషన్స్ లేవు. ఇవాళ మనం ఒక ఉద్యమం చేస్తున్నాము. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒక తీర్మానం బిల్లు పాస్ చేస్తుంది. గవర్నర్ దగ్గరికి పంపిస్తుంది. ఇది అయినప్పటికీ కూడా ఏంటంటే దీనికి రాజ్యాంగ సవరణ అవసరం అయితుంది. అసెంబ్లీల పునర్వ్యవస్థీకరణ గాని, రిజర్వేషన్స్ గాని దీనికేంటంటే రాజ్యాంగ సవరణ అవసరం అయితుంది. రాష్ట్రాలు దలుచుకుంటే అవ్వదది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా చేస్తే అది అయ్యే పని కాదనమాట. కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ పాపులిస్టిక్ మోడల్‌లో ప్రజల డిమాండ్‌ని అనుసరించి మా పార్టీ అయితే మేము చేశామండి. మేము పాస్ చేశాం. బిల్లు పాస్ చేశాం. ఏదైనా చేయకపోతే నన్నేం చేయమంటారు అంటారు. అది నిజమే తప్పు కూడా లేదు గానీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆ రాష్ట్రంలో సమస్యల వరకు మాత్రం విశదీకరించి చేస్తుంది. కానీ కేంద్రానికి ఏంటంటే ఇంకా అనేక హెడ్‌ఏక్స్ ఉంటాయి. ఒక రాష్ట్రంలో కొన్ని ఉన్నాయి బీసీ కులాలు. మిగతా రాష్ట్రాల్లో వచ్చేసరికేమో ఇంకో రకంగా ఉన్నాయి. వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. భిన్నంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూపీలో ఉందనుకోండి. ములాయం సింగ్ గారి పార్టీ చూసినా, లేకపోతే మాయావతి గారి పార్టీ చూసినా మీరు బీసీలకు రిజర్వేషన్ కావాలని అడగక్కర్లా. మొత్తం వాళ్ళే ఉంటారు. మాయావతి గారు ఇంకా బ్రాహ్మణులకు కొంతమందికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని కలుపుకొని ఒకసారి అధికారంలోకి రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే బీసీలు ఒకే కులం వాళ్ళు దేశవ్యాప్తంగాను లేరు. అట్లాగే ఏంటంటే వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఏంటంటే ఒక రకంగా లేవు. అందువల్ల ఏంటంటే ఒక రాష్ట్రంలో ఒక రకంగా రిజర్వేషన్స్, మరొక రాష్ట్రంలో మరొక రకంగా రిజర్వేషన్స్ ఎవరికి వాళ్ళు పెట్టుకోవడం ఏమో కుదరదు. దీని ప్రకారంగా కేంద్రంలో కూడా పాస్ చేస్తుందని నేను అనుకోను. ఎందుకనంటే కొన్ని రాష్ట్రాల్లో ఇవాళ బీసీలే చాలా బలమైన రాజకీయ పార్టీలుగా ఉన్నారు. అటువంటి చోట ఇంకా మరి ఇది కూడా పెట్టారనుకోండి. అప్పుడు జాతీయ పార్టీల పరిస్థితి ఏమవుతుందో తెలీదు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీల వ్యవస్థ వేళ్ళూనుకున్నది. ఈ ప్రాంతీయ పార్టీల వ్యవస్థ ఇవి ఎక్కడి నుంచి గుర్తింపొచ్చిందంటే అలాట్‌మెంట్ ఆఫ్ సింబల్స్ టు పొలిటికల్ పార్టీస్ ఆర్డర్ 1969 క్లాస్ 6A, 6B ద్వారా ఈ ప్రాంతీయ పార్టీలను గుర్తించడం జరుగుతున్నది. ప్రాంతీయ పార్టీలు ఎవరియి ఉంటాయి? ఏ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం బలంగా ఉంటే వాళ్ళు పార్టీ పెట్టుకుంటారు. అందువల్ల ఏంటంటే బీసీ రిజర్వేషన్స్ అనేది ఒక రాష్ట్రం చేస్తే అయ్యేది కాదు. ఇది కేంద్రంలో చట్టం కావాలి. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం అయితుంది. ఇంతవరకు రాజ్యాంగంలోనేమో అలాంటి ప్రొవిజన్ లేదు కాబట్టి అంత ఈజీ కాదు. అనేక రకమైన న్యాయ సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. థాంక్ యూ అది హరిబాబు నా గారు. అభిప్రాయం. థాంక్ యూ సో మచ్ హరిబాబు గారు. దీనిలో ఉన్నటువంటి లీగల్ ఇంప్లికేషన్స్ చెప్పారు. శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పండి. హరిబాబు గారు కాన్స్టిట్యూషన్ పరంగా గాని, చట్టపరంగా గాని అంత ఈజీ కాదని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే మొదట్లోనే చెప్పారు. నేను స్త్రీని కాబట్టి స్త్రీల ఓట్లు నాకు పడతాయి. నేను బీసీలకి ఇచ్చాను కాబట్టి బీసీల ఓట్లు పడతాయి అన్నది అంత 100% రిజల్ట్స్ ఇచ్చే విషయం గాదు. అదొక ఈక్వేషన్‌గా నడుస్తుంది గాని అంటున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? లేకపోతే కాంగ్రెస్‌కి ఫేవర్‌గా అవుతుందంటున్నారా? ఇప్పుడు హరిబాబు గారు చెప్పిన దానికి కొంతవరకు ఏకీభవించవలసిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయాత్మకమైన, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఏదైతే చట్టసభ దేవాలయం లాంటి చట్టసభలో బీసీలకు 56.33% ఉన్న సంగతి తేల్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. దాన్ని గవర్నర్ గారి చేత సంతకం చేయించి చట్టసభలో అంటే పార్లమెంట్లో ఆమోదం పొందాలి. అది అందరికి తెలిసిన విషయం. గతంలో కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి జయలలిత గారు
ఈ రిజర్వేషన్ మీద ఆ రోజు పివి నరసింహారావు గారు నొప్పించి రాజ్యాంగ సవరణ చేసి 60% పైచిలుగా చట్టసభ అదే వాళ్ళు రిజర్వేషన్ తెచ్చుకున్నారు లోకసభలో, స్థానిక సంస్థలు. కానీ ఇక్కడ మనము శాసనసభలో ఎప్పుడైతే చట్టం చేసి పంపినామో, ఒకవేళ రెండు రాష్ట్ర అంటే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అది ఈజీగా అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి, సెంట్రల్లో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ రకంగా ఓ రకంగా అడ్డుకాలేసే ప్రమాదం ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 75 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రాక్టీస్ లో, ఈ ప్రజాస్వామ్య ప్రాక్టీస్ లో ఏనాడు కూడా బీసీలను పట్టించుకొని గత పాలకులు కానీ, గతంలో కేంద్ర పాలకులు కానీ, ప్రస్తుత కేంద్ర పాలకులు కానీ బీసీల జీవన శైలి గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఒకటి, మనకు చట్టసభలో చాలా దేవాలయాలు ఇలా అవసరం అనుకుంటే 9 షెడ్యూల్లో పెట్టకపోతే, ఒకవేళ పార్లమెంట్లో చర్చకే రాకపోతే ఒక ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఒక దూరదృష్టితోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేధో మదనంలో పుట్టిన ఒక మానస పుత్రికనే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇలా బీసీలంతా కూడా ఇలా 52% 33% తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నీరాజనాలు పలుకుతా ఉన్నారు. దయచేసి నేను ప్రతిపక్ష నాయకులను కోరుతా ఉన్నాను ఏంటంటే, మీరు కోట్లలోకి వెళ్ళి మీరు అది అడ్డుకా లేకుండా పరిగెత్తుతున్న మనిషిని కాళ్ళలో కట్టెలు పెట్టకుండా మీరు కోట్లలో పోయి స్టేలు తీసుకురాకుంటే అదే మహాపుణ్యం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను చేసినా సరే కానీ నేను చేయను, నువ్వు కూడా చేయొద్దనే సిస్టమ్కి వచ్చి ఇలా పొలిటికల్ పార్టీ కానీ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ సిస్టాన్ని మానుకోవాలి. ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో ఆ ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి మాట్లాడాలి, అభివృద్ధి గురించి మాట్లాడాలి, మనం ఏం చేసిన గురించి మాట్లాడి, ఏం చేయబోతున్నాం అని గురించి మాట్లాడాలి. కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి మా క్యాబినెట్ ఏది చేసినా కానీ అడ్డం వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష నాయకులకు, ఇటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ నేను మనవి చేస్తున్నా, స్థానిక సంస్థలు జరగనీయండి. మీరు లేని వెతికి చూసి పేరాలుగా వెతకవలసిన అవసరం లేదు. మా రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్డినెన్స్ తెచ్చిరు, జరగనీయండి. దాన్ని మనం చర్చకు పెట్టి దాని వల్ల కాదు ఇది అనే అవసరం లేదు కదా. ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సాలిన కొన్ని వేల కోట్ల రూపాయలు మన స్థానిక సంస్థలకు వస్తాయి. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలే ఆగిపోతే ఆ నిధులు మరి రిటర్న్ బ్యాక్ టు పవేలియన్ పోతాయి. అందుకొరకే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా సరే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలనే ఒక దృఢ నిశ్చయంతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాం. అదేవిధంగా 18 నెలల నుంచి దాదాపు ఈ నెలతోని 19 నెలలు అవుతాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏమి చేయనప్పటికీ కూడా ఏ నీళ్ల కోసం నిధుల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో, తెలంగాణ ఇచ్చే నాటికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే నాటికి 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే, గత ప్రభుత్వంలోని పెద్దలు దరిద్ర రాష్ట్రంగా చేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇలా పుట్టబోయే బిడ్డ మీద 50 నుంచి 1,00,000 రూపాయలు అప్పు చేసింది. ఇదొకటి. ఇలా కేంద్ర ప్రభుత్వంలోని ఓబీసీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇలా జాతీయ బీసీ కమిషన్ మాత్రం చట్టబద్ధత కల్పిస్తాడు, రాష్ట్రాల బీసీ కమిషన్ మాత్రం చట్టబద్ధత కల్పించాలి. అంటే ప్రధానమంత్రి ఉండి ఓబీసీ ప్రధానమంత్రి ఉండి కూడా ఇవాళ రిజర్వేషన్లు అడ్డుకుంటుండో, ఆర్డినెన్స్ అడ్డుకోవాలని చూస్తుంటే ఇక ప్రజాస్వామ్యం బతుకుతుందా? ప్రజాస్వామ్యం ఎలా పరిరక్షించాలి? మరొక గాంధీ అంబేద్కర్ మళ్ళా పుట్టాలన్నా ఈ దేశంలోనే ఈ సందర్భంగా అడగదలుచుకుంది. నరేంద్ర మోడీ గారు యాక్చువల్గా అయితే బీసీ కాదు, నూనె ఉత్పత్తి చేసే కులంలో పుట్టిండు. గుజరాత్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రెండో జీవో తీసి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు బీసీగా. నేను సూటిగా అడగదలుచుకున్నా రచన గారు, ఇలా 52% బీసీలు ఉన్నారు కదా. అదేవిధంగా దేశంలో 70 కోట్ల మంది బీసీలు ఉంటే 2,600 కులాలుంటే 2,500 కులాలు ఇంతవరకు పార్లమెంట్లో అడుగుపెట్టలేదంటే మరి ఓబీసీ ప్రధానమంత్రి ఉంటెంత ఊడితెంత అని సందర్భంగా అడుగుతున్నా.
ఓకే నిజంగా శ్రీనివాస్ గారు. చిత్తశుద్ధి ప్రధానమంత్రి గారికి ఉంటే చట్టసభలో ఇప్పటిదాకా హరిప్రసాద్ గారు చెప్పిన హరిబాబు గారు చెప్పినట్టు చర్చ చట్టసభలో అవుట్ ఆఫ్ కాంటాక్ట్ వెళ్ళిపోతుంది. చట్టసభలో బీసీ రిజర్వేషన్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే శ్రీనివాస్ గారు. సుందరయ్య గారు మీరు చెప్పండి. ఒకటి శ్రీనివాస్ గారు అడుగుతుంది. మీరు ఆల్రెడీ చెప్పగలిగిన విషయం ఏంటంటే, మీరు చాలా సార్లు మోడీ కూడా బీసీ అన్న ట్యాగు బీసీ అని చెప్పుకోవడం చాలా సార్లు జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా. సో, ఆయన అడిగిన క్వెషన్ విన్నారు. దాంతో పాటు అట్‌లీస్ట్ కాంగ్రెస్ చేతిలో బీసీ అనే అస్త్రం ఉంది. బీజేపీకి కొత్త అధ్యక్షుడొచ్చారు ఆంధ్రాలో, తెలంగాణలో. పర్టిక్యులర్‌గా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రచన గారు ఒక్క ఒక్క నిమిషం. సబ్మిషన్ హ్మ్. ఒక్క హ్మ్. సబ్మిషన్. ఎందుకంటే బీజేపీ నాయకులు ఉన్నారు కాబట్టి బీజేపీకి బీసీలు అంటే పడదు. ఎందుకంటే బండి సంజయ్ ఒక బీసీ మునూరు కాపు బిడ్డ ఉంటే ఓర్చుకోలేని అగ్రకులాలు ఇమ్మీడియట్ గా తీసేసి మళ్ళా కిషన్ రెడ్డి గారు తెచ్చారు. ఈ రోజు బీసీ ఈటల రాజేందర్ గాని బండి సంజయ్ గారు కానీ ఇంకా చాలా మంది బీసీలు ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఒక అగ్రకుల నాయకునే అధ్యక్షుని చేసి తప్ప బీసీలను మాత్రం అధ్యక్ష పదవి చేయలేదు. దీనికి ఉదాహరణ చెప్తున్నారు చూడండి. ఇది మాత్రం ఓకే. శ్రీనివాస్ గారు. సుందరయ్య గారు ఇదొక యాస్పెక్ట్. ఇంకొకటేంటంటే కోట్ల శ్రీనివాస్ గారు చెప్పింది మైట్ బి ట్రూ ఆర్ ఫ్యాక్ట్ మీరే చెప్పాలి నిజమో అబద్ధమో బయట చూసే వాళ్ళకి ఒకలాగా అనిపిస్తుంది. ఇంకొకటేంటంటే కాంగ్రెస్‌కి అట్‌లీస్ట్ అది రూలింగ్ పార్టీ ప్లస్ ఇప్పుడు కొంత బీసీ కార్డ్ అనేది చేతిలో ఉంది. మరి బీజేపీ అందరికన్నా కూడా ఫైనాన్షియల్‌గా మోస్ట్ పవర్‌ఫుల్ ఎక్కడైనా వచ్చిందంటే మాత్రం కాంగ్రెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అధికారం ఖచ్చితంగా బీజేపీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తది. ఒక్కసారి వచ్చిన తర్వాత బీజేపీని ఎవ్వరు అక్కడి నుంచి కదల్చలేరు కూడా. అది కూడా చాలా స్టేట్స్‌లో ప్రూవ్ అయింది కాబట్టి మరి బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది? వాళ్ళ బీసీ కార్డ్‌కి కౌంటర్ స్ట్రాటజీగా ఇప్పుడు వర్క్‌షాప్స్ అన్ని నిర్వహిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? అలాగే కోట్ల శ్రీనివాస్ గారు అడిగిన బీసీ క్వెషన్‌కి కూడా మీరు ఆన్సర్ చేయండి దీంతో పాటు. రచన గారు, ఎలా ఈ భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అనేక కులాల మతాల మిశ్రమం మన భారతదేశం. ఈ భారతదేశంలో బీసీలు అనేది ఒక 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 అంశం మాత్రమే. ఒక 52%, 51%, 49%. ఇప్పుడు కులగణన అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా మొదలైంది కాబట్టి ఆ నిర్దిష్టంగా ఆ పర్సంటేజ్ కూడా తొందరలో రాబోతుంది. సో భారతదేశం అనేది ఒక బీసీల మీద నడుస్తున్న ఒకే ఒక కులం ప్రాతిపదికన నడుస్తున్న దేశం కాదండి. అనేక కులాల మతాల సమ్మేళనమే భారతదేశం. మెజారిటీ ప్రజలు ఎప్పుడైతే పాలించారో కాంగ్రెస్ నాయకులకి అభద్రతా భావం అడుగడుగున చోటు చేసుకుందనడానికి కోట్ల శ్రీనివాస్ గారి మాటల్లో పదే పదే తేటతెల్లమవుతుంది. వాళ్ళు తీసుకొచ్చిన ఇప్పుడు ఈ 42% స్థానిక ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందో లేదో అనే అభద్రతా భావంలో ఎవరైనా కోర్టుకు వెళ్ళకండి, ఎవరు ఎట్లాంటి అబ్జెక్షన్స్ పెట్టకండి అని ముందే ఆయన ఒక సంకేతాలు ఇస్తున్నారు ప్రతిపక్షాలకి. అంటే మాకు కాదులేండి, వాళ్ళ ఫ్రెండ్లీ ప్రతిపక్షం. ఆ ఫ్రెండ్లీ ప్రతిపక్షానికి ఒక లీక్ ఇస్తున్నారు. మీరు ఏమైనా చేస్తే మాది ఆగిపోతే ఆ బ్లేమ్ ఎదుటి వాడి మీద వేయొచ్చు అని. అదొకటి. ప్రధానమంత్రి బీసీ అనేది బీసీ తర్వాత బండి సంజయ్ని కూడా బీసీని పీకేశారు అనే అంశాన్ని కూడా ఆయన కిట్టీలో వేసుకుంటున్నారు. అంటే ఆ విధంగా అన్న బీసీని రెచ్చగొట్టి ఎంతో అంతో ఈ బీసీ 42% కాంగ్రెస్ అంశాన్ని కూడా లబ్ధి పొందామని బండి సంజయ్ గారి ప్రస్తావన కూడా తెస్తున్నారు. ఇక్కడ పార్టీలు కానివ్వండి, లేదంటే ఈ దేశంలో జరుగుతున్న పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో సీఎంగా పరిపాలన మోడీ చేస్తున్నారు. కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన పరిపాలన సాగదు, ఎలక్షన్ కూడా సాగదు. ఎలక్షన్ యొక్క విధానం రూపకల్పన చేసినప్పుడు ఒక బీసీ కులాన్ని, ఒక ఎస్సీ కులాన్ని, ఒక ఎస్టీ కులాన్ని మనసులో తీసుకుని ఎజెండా మేనిఫెస్టో తయారు కాదండి. వీళ్ళలో ఎంత అభద్రతా భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటే ఒక బండి సంజయ్ బీసీని తొలగించారు అనే అపవాదు వేసేస్తే అంతకంటే అగ్రస్థానంలో ఎస్సీ కులస్తుడైన బంగారు లక్ష్మణ్ని జాతీయ నాయకుడు చేసిన ఈ పార్టీ ఘనత ఎవరు చాటి చెప్పరండి. అది అంశం తీసుకురారు. ఎందుకంటే ఈ పర్టికులర్ సందర్భంలో బీసీని రెచ్చగొట్టాలి, బీసీని ప్రసన్నం చేసుకోవాలి. ఒకటి వీళ్ళ సైడ్ నుంచి ప్రసన్నం చేసుకోవాలి. మాలాంటి వాళ్ళ మీద బీసీని ఈ విధంగా తప్పు చేశారు, ఈ విధంగా అన్యాయం చేశారు. చేసింది ఏమీ లేదండి. ఆయనకి సముచిత స్థానం ఇచ్చాము, పార్టీ ఇచ్చింది. అంతకంటే పెద్ద స్థానంలో ఇప్పుడు కూర్చోబెట్టిన పెద్ద స్థానం గురించి ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు. బండి సంజయ్ గారిని కేవలం ఒక రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తీసిన తర్వాత ఆయనకి ఎంత పెద్ద పదవి ఇచ్చారో బండి సంజయ్ గారిని తీయవలసిన అవసరం ఏమొచ్చింది అంటున్నా. బండి సంజయ్ గారిని తీయవలసిన అవసరం ఏమొచ్చింది?
అది అంత పార్టీ లోపల నిర్ణయాలండి. కిషన్ రెడ్డి గారు ఏమన్నా కాంగ్రెస్ కోరుకుంటుందో బీఆర్ఎస్ ఆశపడుతుందో ఇంతకుముందు రచన కొనసాగించడం గారు నియామకాలు జరగవు. ఓకే. రచన ఒక గారు పార్టీ దాదాపు ఆపోజిట్ పార్టీ 4 మందికి కోరుకుంటేనో నలుగురికి విభేదిస్తేనో మా కాంగ్రెస్ నిర్ణయాలు పార్టీలో బీసీ తీసుకుంటారు. ఫ్యాక్టర్ గా పిసిసి తీసేసారా అధ్యక్షులుగా One అని చేశారు. మనం కన్ఫ్యూజన్ కి One రాలేదు. పిసిసి second. అధ్యక్షులుగా One చేశారు. second. ఒక శ్రీనివాస్ బీసీలు గారు, మాత్రమే సుందరయ్య గారు One మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి సార్. మీరు ఇప్పుడు ప్రస్తుతం బీసీ అనే ఒక 42% రిజర్వేషన్ ని బాగా అమ్ముకోవాలి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో, ఇలా ఈ సంస్థాగత స్థానిక ఎలక్షన్లని బాగా తాపత్రయపడుతుందండి కాంగ్రెస్. అందులో భాగంగానే ఇతర పార్టీలు ఏమేమి అన్యాయం చేసినాయి బీసీలకి అంటున్నాయి. బీసీలకి మేము ఏం న్యాయం చేసామో ఆ బీసీ వ్యక్తిని తీసుకెళ్లి ఎక్కడెక్కడ స్థానం కూర్చోబెట్టాము. ఇంతకు ముందు ఎస్సీ నాయకుడిని కూడా జాతీయ అధ్యక్షులు చేసి ఇలాంటి పాజిటివ్ అంశాలు ఏది కూడా మాట్లాడరు వీళ్ళు. మీరు అంటున్నారు ఫైనాన్షియల్లీ పవర్ఫుల్ బీజేపీ అని. ఫైనాన్స్ తోటి మాకు సంబంధం లేదండి. సబ్కా వికాస్ లేదు లేదు సుందరయ్య గారు, ఈ సబ్కా విషయం సబ్కా దేశంలో సాత్ అనేది ఎవరు ఒప్పుకోరు. బీజేపీ సపోర్టెడ్ బై ఆర్ఎస్ఎస్ గానీ, ఆ వే ఆఫ్ ఎకనామిక్ స్ట్రక్చర్ గానీ, ఆర్గనైజేషన్ గానీ, డిసిప్లిన్ గానీ, విక్టరీ ప్లే గానీ ఇంకే పార్టీకి లేదు. మా పార్టీ యొక్క ఫౌండర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మేడం, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానివ్వండి, దీన్ దయాళ్ చటర్జీ గారు కానీ, వీళ్ళు అంత్యోదయం అనేది అంటే ప్రతి ఒక్క లబ్ధి, ఓ ప్రగతి, అభివృద్ధి లాస్ట్ వ్యక్తి వరకు చేరాలనేదే అంత్యోదయం అనేదే మా పార్టీ యొక్క మోటో. ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చేటప్పటికి నేను ముగిస్తున్నా. మా పార్టీ యొక్క ప్రచార అస్త్రం ఏమవుతుందంటే బీఆర్ఎస్ తాలూకా నేపథ్యం, బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఏమేమి తప్పిదాలు చేశారు ఆ నేపథ్యం, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ అనుసరిస్తున్న ఒక విధానాలు, ఈ రెండే మా ప్రచార అంశాలండి. గత ఎన్నికల్లో మీరు చూసినట్లయితే మాకు 48 సీట్ల నుంచి ఆ ట్రెండ్ అనేది ఇప్పుడు కూడా ప్రస్తుతం పెద్ద ఎలక్షన్లు జరిగినాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు కానివ్వండి, దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎంపీ ఎలక్షన్లు కానివ్వండి. మేము 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లకు సాధించాము అంటే ఆ జిహెచ్ఎంసీ 2020 డిసెంబర్ లో జరిగిన జిహెచ్ఎంసీలో వచ్చిన అత్యధికమైన కార్పొరేట్ సీట్ల తాలూకు ఆదరణ, అభిమానం రోజు రోజు ఇంతింత ఒటిడింత అన్నట్టుగా ఈ పెద్ద ఎలక్షన్ లో కూడా రిఫరెండంగా మారింది. అప్పటిది ఇప్పుడు రాబోయే ఈ సెప్టెంబర్ లో జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో కూడా బీజేపీ నంబరు ద్విగుణీకృతం, డబుల్ కాబోతుంది. మేయర్ సీటు మేమే దక్కించుకోబోతున్నాము. కాంగ్రెస్ వైఫల్యాలు బీఆర్ఎస్ యొక్క నేపథ్యం మా ప్రచారాలు. మతతత్వ రాజకీయాలతోని దీర్ఘకాల రాజకీయాలు చేయలేము. ఈ రోజు మీరు కేవలము భాగ్యలక్ష్మి గుడిని వేదిక చేసుకొని నగరంలో రాజకీయాలు చేస్తున్నారు. చాలా దుర్మార్గమైన పని. రచన గారు, ఇంకొకటి, నాకు ఎకనామిక్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు చెప్తారు కదా, అంబానీ భార్యకు పుట్టినరోజు అయితే నరేంద్ర మోడీ పోయి. ఒక్కసారి హరిబాబు గారిని కూడా కొంచెం మాట్లాడిద్దాము. ఒక్క నిమిషం రచన గారు, ఎలాగో మీ ఇద్దరికి టర్న్ ఉంటుంది. ఒక్క నిమిషం చెప్పిన తర్వాత మీరు హరిబాబు గారు. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆలోచన మేరకు మేము పనిచేస్తామంటారు కదా. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి బీసీల గురించి ఏ పథకం తెచ్చిరో ఒకటి చెప్పాలి. అదే విధంగా సంపన్నుల పార్టీ అని చెప్పడానికి అంబానీ భార్య పుట్టినరోజు అయితే నరేంద్ర మోడీ వస్తాడు, అదే చిన్న కార్యకర్తకు మాత్రం నరేంద్ర మోడీ రాడు, కిషన్ రెడ్డి రాడు, బండి సంజయ్ రాడు, ఇంకోటి రాడు. అంటే అగ్రకులాల పార్టీ, ఎకనామిక్ ఉన్న పార్టీ, ధనికుల పార్టీ, మతోన్మాద శక్తుల కూటమి భారతీయ జనతా పార్టీ. లౌకిక పునాదుల మీద ఏర్పడ్డ దేశం కాబట్టి, లౌకిక పునాదుల మీద ఏర్పడ్డది కాబట్టి మనం దాన్ని గౌరవించాలే తప్ప ఇంకో దాన్ని గౌరవిస్తే ప్రజాస్వామ్యంలో నడవదు. హరిబాబు గారిని మాట్లాడియండి, నేను చెప్తాను. మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక పార్టీ లైన్ తీసుకుంటారు, తప్పదు, అది వారి బాధ్యత. అలాగే సుందరయ్య గారు ఇంకొక పార్టీ లైన్ తీసుకుంటారు, వారి బాధ్యత. నేనేంటంటే రాజ్యాంగ పరంగా ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు హరిబాబు గారు, సారీ టు ఇంటరప్ట్ యు, జస్ట్ వన్ క్వశ్చన్. మీరు పాలిటిక్స్ వర్సెస్ కాన్స్టిట్యూషన్ రెండిటి మీద కూడా ఒక అవగాహన ఉన్న వ్యక్తి, డెమోగ్రాఫిక్స్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి
పొలిటికల్ పార్టీ పరంగా చూస్తే శ్రీనివాస్ గారు గాని, సుందరయ్య గారు గాని వారి విజన్ వరకు మాట్లాడగలరు. ఎందుకంటే వారి పార్టీకి కావచ్చు, వాళ్ళకున్నటువంటి ఇది కావచ్చు. ఈ రోజు వరకు. బయట ఈ రోజు నుంచి వరకు. రేపు ఎవరే పార్టీలో ఉంటారు? రేపే పార్టీ మాట్లాడతారు. అది వేరే విషయం. సో, ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లో మీరన్నారు. ఈ బీసీది గాని ఏదన్నా సరే లాంగ్ టర్మ్‌లో గెలవడం అనేది ఒక సక్సెస్ ప్రిన్సిపల్ కాదని. సో, ఇన్‌స్టెడ్ ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు మెజారిటీ పాపులేషన్ ప్రిన్సిపల్ వైస్ వెళ్ళాలా? ఈ స్థానిక సంస్థల్లో ఎన్నికలుండాలంటే గెలుపు లేదా లాంగ్ టర్మ్‌లో సక్సెస్ కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలంటారు? ప్రాంతీయ పార్టీలు గాని, నేషనల్ పార్టీలు గాని. చూడమ్మా దేనికి ఇప్పుడు ప్రాంతీయ చూస్తే పార్టీలకి ఏది ప్లస్, నేషనల్ పార్టీస్‌కి ఏది ప్లస్ అవుద్ది? ముందు శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మనం ఈ షెడ్యూల్ 9లో చేర్చాలి రిజర్వేషన్స్ అన్నారు కదా! ఈ షెడ్యూల్ 9 అంటే ఏంటి అంటే అది మళ్ళీ కోర్టులకి జ్యుడిషియల్ రివ్యూ పవర్ కూడా ఉండదన్నమాట. ఎట్టి పరిస్థితిలోనూ మార్చడానికి వీలు లేని అంశాలను షెడ్యూల్ 9లో పెడతారు కాబట్టి దీన్ని షెడ్యూల్ 9లో పెట్టడం ఏమో జరిగే పని కాదు. పైగానేమో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ చెప్పింది కదా! అంటే 1973 కేశవానంద భారతి కేసు తర్వాత షెడ్యూల్ 9కి విలువ లేదు. షెడ్యూల్ 9లో పెట్టినా సరే మేము జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము అని తీర్పు చెప్పింది. తర్వాత ఏంటంటే మరొకటేంటంటే అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చైనా చేయాలన్నారు కదా! ఈ ఆర్డినెన్స్ ఎప్పుడు చేస్తారంటే అసెంబ్లీలు గనుక సెలవుల్లో ఉంటే. అక్కడ ఏదన్నా అత్యవసరత అంటే అంతటి తప్పనిసరి పరిస్థితి ఉంటే. అప్పుడు గవర్నర్ గారేంటంటే అక్కడ ప్రెసిడెంట్ అయితే ఆర్టికల్ 123 ఇక్కడైతేనేమో 212 కింద ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. కానీ ఆర్డినెన్స్ విలువ ఎంతుంటుంది అంటే మళ్ళీ అసెంబ్లీ కూర్చున్న తర్వాత 45 డేస్ లోపల గనుక అసెంబ్లీ అప్రూవ్ చేయకపోతే ఆర్డినెన్స్ వీగిపోతుంది. అందువల్ల అవి 2 ఏంటంటే మనకి సరైన మార్గాలు కాదు. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ సపోజింగ్ తీన్మార్ మల్లన్న గారు నేను బీసీ బిడ్డని, బీసీలంటే నేనే అన్న బీసీ కార్డ్‌ని ఆయన చేస్తున్నారు. విచిత్రంగా ఏంటంటే అటు కల్వకుంట్ల కవిత గారు కూడా నేను బీసీల కోసం పోరాడుతున్నా అంటున్నారు. సార్ ఇది ఒక్క నేను ఇందాకనే సబ్మిషన్ మీకు హరిబాబు గారు ఆ! ఒకటే దయచేసి కవిత పేరు గారు తీయకండి. ఎందుకంటే మా జాతి అంతా అవమానానికి గురవుతాం. ఎందుకంటే ఈ సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి పుట్టిన ఈ దేశంలో కవిత పుట్టడం ఒక దురదృష్టం. ఒక లిక్కర్ డాన్ వచ్చేసి బీసీల గురించి మాట్లాడి 2 ధర్నాలు చేస్తే ఆమె మాకు మద్దతు ఇచ్చినట్ట. ఆమె కాదు శ్రీనివాస్ కదా, గారు. ఆమె జేజమ్మ దిగి వచ్చినా ఆమె మా మద్దతు అవసరం, ఆమె మద్దతు మాకు అవసరం లేదు. ఆమె హరిబాబు క్లెయిమ్ గారు. చేసుకుంటే సరే అంతకంటే శ్రీనివాస్ గారు. దుర్మార్గం ఇంకొకటి నేను ఉండదు. లెట్స్ అగ్రీ. రాష్ట్ర మనం ఛాన్స్ ప్రజలు హరిబాబు ఎవరు గారు. కూడా కవిత గారిని హర్షించరు. మీరు ఇంకొకరు నేను చెప్పురు, ఆర్ కృష్ణ గారి పేరు చెప్పుర్రి, ఇంకొకరి పేరు చెప్పండి, ఇంకొకరి పేరు శ్రీనివాస్ చెప్పండి, గారు. బీసీలో కూడా. హరిబాబు గారు కానీ జస్ట్ కవిత కాంటాక్ట్ గారు ఉంది కాబట్టి ఒక నేను చెప్పారు అంతే. కర్ణాటక అంటే సూత్రధారి, తీసుకుందని చెప్పారు. విషపూరితమైన యాక్సెప్ట్ రాజకీయ చేస్తారా లేదా నాయకురాలు. అన్న విషయం గురించి శ్రీనివాస్ నేను గారు ఆ పేర్లు యాక్సెప్ట్ తీసుకున్నది చేస్తారా లేదా అని ఏంటంటే ఆయన మాట్లాడలేదు. చెప్పండి హరిబాబు గారు. నేను ఆ పేర్లు తీసుకున్నది ఏంటంటే ఎవరికి వాళ్ళు మేము బీసీల ఛాంపియన్స్ అంటున్నాము. వేరే తప్పితే అది తీసుకోండి, జరిగే ఈమె పని కాదు. తీసుకోకూడదు. జరిగే పని కాదని చెప్పాను. మన రెండోది బీసీ జాతి ఏంటంటే అంతా అగౌరవపరిచినట్టు అవుతుంది. శ్రీనివాస్ గారు మాట్లాడనివ్వండి హరిబాబు గారు. నేను ప్లీజ్. అడ్వకేట్‌గా పుస్తక రచయితగా నేను మీకు ఒక విషయం చెప్తాను. వెంటనే మీరు దాన్ని అంగీకరించకపోవచ్చు గానీ ఏంటంటే అసలు బీసీ అంటే ఏంటో తెలుసండి? కమ్మరి, కుమ్మరి బీసీ అని కాదండి. కాపులు కూడా బీసీ కాదు. ఎప్పుడు మీకు ఆర్టికల్ 330, 332 కింద చట్టసభలో రిజర్వేషన్స్‌కైతే సమాజం రెండే. ఏంటి? ఇటు షెడ్యూల్డ్ ఎస్సీ, ఎస్టీలు లేదా అదర్స్. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఆర్టికల్ 16 అన్నమాట. ఈ ఆర్టికల్ 16లో వచ్చేసరికి ఇందులో ఈ బీసీలకు రిజర్వేషన్ అంటే ఎవరికి పెట్టారంటే ఏ కులం అయితే ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదో వాళ్ళు బీసీలే అన్నమాట. ఒక్కోసారి ఏంటంటే ఒక రాష్ట్రంలో రెడ్డి బీసీ అవుతాడు. ఇక్కడ ఓసీ అవుతాడు. అట్లాగే మీకు ఒక రాష్ట్రంలో ఇవాళ యాదవులు ఓసీలుగా ఉంటారు. ఇక్కడ యాదవులు బీసీలు అవుతారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండకపోతే. ఇవి ఆర్టికల్ 341 కింద కొన్ని కులాలు అందులో చేరుతూ ఉంటాయి. కొన్ని కులాలు బయటికెళ్ళిపోతూ ఉండాలి అభివృద్ధి చెందిన తరువాత. అందువల్ల ఏంటంటే ఎవరినైనా బీసీ అని పిలవటం ఏంటంటే నిజానికేమో అవమానకరం. ఏం బీసీ ఏం బ్యాక్వర్డ్ అండి. బ్రహ్మాండంగా మంత్రి చేస్తున్నోడు, లేకపోతే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినోడు, యువతల ఒకడేమో అడుక్కు తినేవాడెవడో కమ్మ, రెడ్డో, బ్రాహ్మడో వస్తాడనుకోండి. ఈయన ఫార్వర్డ్ అండి. ఈయన బ్యాక్వర్డ్ అండి అంటేనేమో అంత రిలవెన్స్ లేదు. రాజ్యాంగం అంబేద్కర్ మహాశయుడు ఆ రకంగా డివిజన్ చేయలే నిజానికి. మనం అందరం ఎవరు వెనకబడితే వాళ్ళు బీసీలు. లేకపోతే ఇప్పుడు ఏమవుతున్నదంటే రిజర్వేషన్ వచ్చిన వాళ్ళేమో అంబేద్కర్ దేవుడండి మాకు రిజర్వేషన్స్ పెట్టిండండి అంటున్నారు. అవి రాని వాళ్ళేమో ఏం అంబేద్కర్ అండి. ఈ అసమానతలు ఏంటండి స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం రాసుకున్నాం. 500 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు ఏం గొడవ అండి. మేమైతే తిండి లేక చచ్చిపోతున్నాం గదా!
అంబేద్కర్ ఇట్లా పెట్టిండా అంటారు. కానీ నిజానికి ఏంటంటే అంబేద్కర్ అట్లా పెట్టలేదండి. అంబేద్కర్ ఉద్యోగాల్లో బీసీలు అంటే ఎవరు అంటే మరి వాళ్ళందరూ ఒకప్పుడు బీసీలు తెలుసండి. రాయలసీమను పరిపాలించిన వాళ్ళు వడ్డెర్లండి. మొత్తం తెలంగాణ పరిపాలించిన వాడు సర్వాయి పాపన్న అని ఒక గౌండ్ల అతను. ఇదంతా 400 ఏళ్ల క్రితమే. ఎప్పటిదో కాదు నేను చెప్తున్న చరిత్ర ఇది. కాకతీయులు వాళ్ళండి. శాలివాహనులు కుమ్మరి వాళ్ళండి. నందవంశపు రాజులు మంగలి వాళ్ళండి. ఇట్లా ఏంటంటే మరి ఇవాళ యాదవులంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడి వంశం వాళ్ళే. మరి అట్టంటే పాండవులంటే అంతా మరి మత్స్యకారుల కుటుంబాల నుంచి పుట్టిన వాళ్ళే. ఏంటంటే వీళ్ళు కాలానుగుణంగా యుద్ధాల్లో రాజ్యాలు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, అవమానాలు పడి వెనకబడబడ్డ వాళ్ళు తప్పితే, వాళ్ళు భూమితో పాటు బీసీల కింద పుట్టలే వాళ్ళు. బీసీలుగా మారిపోతారు. అధికారం కోల్పోతే ఎప్పుడైనా ఏ కులానికైనా అదే జరుగుతుంది. ఏ కులానికైనా అంతే జరుగుతుంది. అట్లా వెనకబడ్డ వాళ్ళు తప్పితే వీళ్ళు మన దేవుళ్ళు గాని, మన ఋషులు గాని, ఈ గ్రంథాలు రచించిన వాళ్ళు గాని, ఈ గుళ్ళు భారతదేశంలో ఉన్న ప్రతి గుడిని కట్టిన వాళ్ళు కూడా బీసీలు తప్పితే ఓసీలు కాదు. ఈ సంస్కృతే వాళ్ళది. ఈ దేశం మూల పురుషులు. దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. కాకపోతే ఈ రాజ్యాంగంలో కూడా ఈ విధంగా బీసీలు అంటే బై క్యాస్ట్ పెట్టలేదు. బై క్యాస్ట్ మీరు కుమ్మరి మాత్రమే. బీసీ కాదు. బీసీ ఎప్పుడు అంటే మీ కులం గనక ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండకపోతే, అప్పుడు మీరు బీసీలు అని పిలువబడుతారు. ఆ లిస్ట్‌లో ఉంటారు. రిజర్వేషన్స్ వస్తాయి. దయచేసి ఏంటంటే ఆర్టికల్ 16(4)ని చూడండి మీరు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ భాగంగా ఏంటంటే, ఇదిగోండి మేము ఎస్సీలకు 12% రిజర్వేషన్ ఇస్తామంటారు. ఎస్సీలకు ఇవాళ మీరు చూడండి ఎస్సీలంటే ఎవరు? మాలా మాదిగ ఒకళ్ళకి పడనే పడదు. ఎస్టీలంటే కోయ లంబాడికి పడనే పడదు. ఓసీ అంటే కమ్మారెడ్డికి పడనే పడదు. ఇవాళ బీసీలు మాత్రం అందరూ ఒకటైపోతామండి. సాధ్యమా? అందువల్ల ఏంటంటే వ్యక్తిత్వ వికాసం గావాలి. వ్యక్తులు అభివృద్ధి చెందాలి. ఈ బీసీ అన్న కాన్సెప్ట్ నిర్వచనం దేశంలో తప్పుగా ఉపయోగించబడుతున్నది. ఏ కులం కూడా బ్యాక్వర్డ్ కాదు. ఏ కులం కూడా ఫార్వర్డ్ కాదు. ఇది రాజ్యాంగం ప్రకారం అంతే ఉంది. కానీ ఈ ఓటు బ్యాంక్ కోసం ఈ వీళ్ళు చేస్తున్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి ఇది చదరంగమే తప్పితే బీసీలేంటండి మనం దేవుళ్ళందరూ బీసీలే. ఓకే. థాంక్ యూ రచన గారు హరిబాబు గారు. లీగల్ రచన పరంగా గారు గాని, కాన్స్టిట్యూషన్ పరంగాను ఒక డిఫరెంట్ ఇచ్చారు. రచన చెప్పండి గారు సుందరయ్య. రచన గారు కృష్ణ గారు హరిబాబు శ్రీనివాసరావు గారు గారు కాంగ్రెస్ పార్టీ హరిబాబు గారు మీరు వన్ బై వన్ కాన్స్టిట్యూషనల్ మాట్లాడండి. ఇన్స్ట్రక్షన్ ఇంతకుముందు నేను చెప్పినట్టు రాజ్యాంగం ఏం కాంగ్రెస్ చెప్తుంది? పార్టీ రాజ్యాంగంలో ఒక్క నిమిషం అయితే ఒక్క మాట్లాడండి. నిమిషం మాకు అంటే బీసీ కులాలకు రాజ్యాంగ రచన సమయంలో అన్యాయం జరిగింది. రాజ్యాంగం రచించి ఇప్పుడు హరిబాబు గారు చెప్పినట్టు కొన్ని ఏళ్ళు అయింది. అయితే బీసీలు రాజ్యాంగ రచన సమయంలో ఒకవేళ అంబేద్కర్ గారు కూడా మాకు కూడా 2% 1% పెడితే ఇలా చట్టసభల్లో అసెంబ్లీ సీట్లలో కానీ పార్లమెంట్ సీట్లలో కానీ మాకు ఉండే. కానీ ఈరోజు ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఉండి కూడా ఈ ప్రక్రియ చేపట్టకపోవడం మేము దురదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చూసి ఇలా మిగతా రాష్ట్రాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా కదలిక వచ్చింది. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసి ఎప్పుడైతే జనగణన జరిపించి రాష్ట్రంలో కులగణ చేపట్టి 1931లో ఎవడో తెల్లోడు చేసిన జనగణకు దానికి శాస్త్రీయత కానీ సైంటిఫిక్ ఆధారం లేదు. ముఖ్యంగా తెలంగాణలో అంతకంటే లేదు. 1931లో మన తెలంగాణ రాష్ట్రం మరి వీళ్ళ చేతిలో ఉండే, నిజాం సర్కార్ చేతుల్లో, కులీ కుతుబ్ షాహీ చేతుల్లో ఉండే, మనకు ఆధారమే లేదు. కానీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కొంతవరకు అనుసంధానం ఉండొచ్చు, తెలంగాణకు సంబంధమే లేదు, రాజుల పరిపాలన కింద ఉన్నాం మనం. కానీ ఇంతటి మహత్తర కార్యక్రమం చేపడుతున్న రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ఈ రోజు 42% ఆర్డినెన్స్ తీసుకొచ్చి విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం కల్పిస్తున్నారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా నీరాజనాలు వలుపుతా ఉన్నారు. మమ్మల్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వము వినండి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ప్రకటన చేసింది, మేము కూడా జనగణ చేపట్టి దానిలో కులగణ చేపడతామని. కానీ ఒక ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద వ్యవస్థ, సరే కేంద్రంలో ఎవరున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే చెప్తాం, పార్టీలకు సంబంధం లేదు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే చెప్తాం, ఏ పార్టీ నాయకులైనా. కానీ ఇప్పటి వరకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే
బీసీల మీద గల ప్రేమ ఉంటే ఇంతవరకు ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టలే. అంటే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తాము, ఈ రోజు నుంచి ఈ వరకు చేస్తాము అని చెప్పల్లా అని నిస్సహాయ స్థితిలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. కేంద్ర ఎట్లా ప్రభుత్వం శ్రీనివాస్ గారు? బీసీల మీద కపట శ్రీనివాస్ గారు, ప్రేమ ఎందుకు, విషపూరితమైన రాజకీయాలు ఎందుకు? శ్రీనివాస్ గారు, గతంలో శ్రీనివాస్ విషపూరిత గారు, రాజకీయాలు బీసీల మీద పెట్టుకున్న డిబేట్ టీఆర్ఎస్ కాదు అన్న కాలగర్భంలో పాయింట్ మాత్రమే. కలిసిపోయింది కదా. శ్రీనివాస్ గారు, సరే మీరు చెప్పిందంతా ఓకే. బీసీలకి కాంగ్రెసే చేసింది ఒప్పుకుందాం, రేవంత్ రెడ్డి చేశాను ఒప్పుకుందాం. సరే, ఇప్పుడు వస్తున్న ఇంకొక స్థానిక పాయింట్ సంస్థల చెప్పాలండి. ఎన్నికల్లో బీసీ కాకుండా ఇంకేమన్నా వ్యూహాలు ఉన్నాయా కాంగ్రెస్ దగ్గర? ఒక్క అన్నీ బీసీలకి ఉన్నాయి. రిజర్వేషన్ ఇస్తే స్థానిక ఈ సంస్థల రోజు ఎన్నికల్లో బీసీ హాస్టల్స్ తీసుకోండి మేడం, బీసీ హాస్టల్స్ తీసుకోండి, బీసీ స్కాలర్షిప్లు తీసుకోండి, బీసీలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు తీసుకోండి. అదే కదా ప్రతి ఆ బీసీ హాస్టల్ కు ఇలా మీరే బియ్యం తింటుర్రో, బంజారాయిస్ లో ఏ బియ్యం తింటుర్రో అదే బియ్యం ఈ రోజు ఇది సంపన్నుల కుటుంబాల్లో ఏ బియ్యం తింటుర్రో ఇలా బీసీ హాస్టల్లో కానీ బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పొందే విద్యార్థులందరూ కూడా ఈ రోజు అందిస్తా ఉన్నాం. మేడం ఈ రోజు రాష్ట్రంలో ఎవరండి మెజార్టీ ప్రజలు ఎవరున్నారు? 112 కులాలు మెజార్టీ పబ్లిక్ మేమున్నాము, మెజార్టీ మేమున్నాము. ఎప్పుడైతే మెజార్టీ ప్రజలు పాలించకపోతే ప్రజాస్వామ్యం పడవిల్లదు. అందుకొరకే బలహీన వర్గాలకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇలా ఆదర్శంగా నిలుస్తుంది. ఇది మనం గమనించుకోవాలి. ఇలా 6 గ్యారెంటీలు ఈ రోజు అమలవుతున్నాయి. మిగిలిన 48% కూడా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకేం చేయాలి? అవును, ఇప్పుడు ఎస్సీ కేటగిరీషన్ కూడా మేము మద్దతు తెలిపినాం కదా చట్టసభలో. ఇలా వాళ్ళకు కూడా మేము కేటగిరీగా మద్దతు తెలిపినాం కదా. మరి ఏ టీఆర్ఎస్ 10 సంవత్సరాల ఏమైనా తెలిపిందా? కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏమైనా తెలిపిరా, మద్దతు తెలిపిరా? చట్టసభల్లో పెట్టిర్రా, పార్లమెంట్ లో పెట్టిర్రా? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ఓన్లీ 1 మినిట్. శ్రీనివాస్ గారు, ఒకటి ఏంటంటే బీసీల గురించే చెప్పారు. మేము అడుగుతుంది ఏంటంటే ఓకే చేసినంత ఒప్పుకుందాం, బీసీలకు చేసినాము, ఎస్సీలకు చేసినాము. ఎస్సీ కేటగిరీ ఎస్సీ వర్గీకరణ ఎవరు చేసిరండి చట్టసభలో? కేంద్ర ప్రభుత్వం చేసిందా? మేం చేసినామా? సాక్షాత్ రాష్ట్ర ప్రగతి ప్రదాత రేవంత్ రెడ్డి గారు చేసిరు. ఈ రాష్ట్ర ప్రగతి ప్రదాత రేవంత్ రెడ్డి గారు చేసిండు. 1 మినిట్ అనండి. ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలు అనుకున్న విధంగా ప్రభుత్వాలు ఉండాల్సిన నేపథ్యంలో ఏంటంటే మైనారిటీ అతి తక్కువ ఉన్నటువంటి కులాలు అంటే డబ్బు ప్రాబల్యం ఉండటం వల్ల పరిపాలనలోకి రావడం జరుగుతున్నది. అయితే ఏంటంటే బీసీలలో మీకు ఆశయం బాగుంది కానీ వీళ్ళలో చైతన్యము, ఐక్యత ఈ 2 రావాల్సిన అవసరం ఉంది. అది వచ్చిన రోజున ఏంటంటే అసలు సపోజింగ్ అలాంటి ప్రయత్నాలు నిజానికి జరిగినాయి. ఇవాళ బీసీలు కూడా సొంతగా రాజకీయ పార్టీలు పెట్టి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు జరిగినాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళలో నాయకత్వ లక్షణాలు లోపించినాయా లేదా ప్రజల్లో ఆ చైతన్యం లోపించిందా? నేను అదేం చెప్పను. కానీ అవి ఏంటంటే అవి విఫలమైనాయి. నిజానికి అవి సఫలమైతే ఏంటంటే ఎవరిని బతినాడక్కర్లా, ఎవరిని డిమాండ్ చేయక్కర్లా, ఎవరిని యుద్ధం చేయక్కర్లా. నిజానికి ఏంటంటే అప్పుడు ఒక రాష్ట్ర నాయకత్వం ఒక పార్టీ బీసీల చేతిలో ఉంది అనుకోండి, మనం అడగకుండానే 42% ఉంటాయండి, మళ్ళీ 70% మనమే ఉంటాయి. ఏంటంటే వీళ్ళలో ఈ చైతన్యము, ఐక్యత ఈ 2 రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ అధికారం అది లేకపోతే ఏమైతే ఉపకులాలు ఒక తాటి మీదకి రాలేకపోతున్నాయి. ఈ మామూలుగా కుల పోరాటాలు చేస్తే ఏంటంటే రేషన్లు, పెన్షన్లు, రిజర్వేషన్లు గ్యారంటీ వస్తాయండి ఏ కులానికైనా. కానీ రాజ్యాధికారం రాదు. రాజ్యాధికారం రావాలంటే వాళ్ళ మధ్య ఐక్యత రావాలి. మిగతా కులాల పట్ల కూడా ఏంటంటే మన ద్వేషభావం లేకుండా వాళ్ళని కూడా గౌరవించి అందరినీ పాండవులు కనుక అరణ్యవాసం చేసిన తర్వాత 7.5 లక్షల మంది సైన్యాన్ని కూర్చుకొని ఇచ్చారు యుద్ధం చేయడానికి, 5గురు రాలా కదిలిపుకుంటూ. అట్లా ఏంటంటే వాళ్ళని మనం ఉదాహరణ కింద తీసుకొని మనం సమాజం మొత్తాన్ని మనం కలుపుకొని పోరాటం చేస్తే మనకి ఈ రాజ్యాధికారం వస్తుంది. నిజంగా కూడా ఈ 1000 సంవత్సరాల కన్నా ముందు అంతా పరిపాలించిన వాళ్ళంతా బీసీలే. ఈ రెడ్డి, వెలమ, కమ్మ రాజ్యాలు 1000 కన్నా ముందు లేవు. కాకతీయ సామ్రాజ్యం 1000 సంవత్సరాల క్రితం ఉంది. కానీ ఏంటంటే అది రావాలంటే ఏంటంటే అప్పుడేమో యుద్ధాల్లో వీరత్వంతో వచ్చింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేసరికి ఏంటంటే చైతన్యం, ఐకమత్యం ఈ 2 బీసీ కులాల్లో రావడం మాత్రమే కాకుండా
మిగతా కులాలను కూడా కలుపుకొని పోరాటం చేయాలి. ఇవాళ ఎస్సీలు పోరాటం చేస్తే ఎంఆర్‌పీఎస్ అని పెట్టుకొని పోరాటం చేస్తే ఎమ్మెల్యేగా గెలుస్తారా? సాక్షాత్ అది అంబేద్కర్ గారికే కుదరలా. అంబేద్కర్ గారు ఏం చేశారనుకున్నారు? షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పార్టీ పెట్టి 1952లో దేశం మొత్తం పోటీ చేశారు. ఆ పార్టీ పేరు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అని పెడితే ఎస్టీలు ఎందుకేస్తారు? బీసీలు ఎందుకేస్తారు? ఓసీలు ఎవరేలా? ఇలా మందకృష్ణ పార్టీకి కూడా ఓడిపోయింది కదా సార్. 2.38% ఓట్లు వచ్చింది దేశవ్యాప్తంగా. 2% వచ్చి అవమానకరంగా ఆ పార్టీ ఓడిపోయింది. అందువల్ల కుల పోరాటాలు చేస్తే రాజ్యాధికారము రాదు. ఇది వాళ్ళ కులంలో ఐక్యతమే కాదు, వ్యక్తిత్వం పెంచుకొని మిగతా కులాలను కూడా గౌరవించి, సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని గౌరవించి, నలుగురిని గౌరవించి రాజ్యాధికారంలోకి రావాల్సిన ప్రక్రియ ఇవాళ ప్రజాస్వామ్యం. ఇది బీసీలు థాంక్ యూ ఇవాళ అండి. వంట పట్టించుకోవాలి. హరిబాబు థాంక్ యూ హరిబాబు హరిబాబు గారు. గారు సుందరయ్య గారు మీరు చెప్పండి. పాండవులు రచన గారు. విషయం సుందరయ్య గారు తీసుకొచ్చారు. మాట్లాడండి. పాండవులు గారు. ముదిరాజుల బెస్తవాళ్ళ. శ్రీనివాస్ గారు సుందరయ్య గారిని మాట్లాడండి. రచన గారు, సుందరయ్య గారు చెప్పండి. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం వరకు మాట్లాడితే మొత్తం ఇన్ని 203 కులాలు పైగా బీసీలు ఉన్నారండి. ఇంకా అది కాకుండా ఎస్సీలు, ఎస్టీలు, ఈ కుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించి ఈ ఒక ఉన్నత వర్గం లేని వర్గం, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఎకనామికల్లీ ఫార్వర్డ్, ఈ వ్యవస్థ వచ్చినప్పుడే రాజ్యాధికారం ఎవరి చేతికైనా వస్తుందండి. అప్పుడు వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రతి కులాన్ని కూడా 16లో అంబేద్కర్ పెట్టింది అదే. మిస్యూజ్ చేస్తున్నారు కానీ ఆర్టికల్ 16 తీసి చూడండి దయచేసి. అదే ఉంది ఎగ్జాక్ట్లీ. మన వాళ్ళు ఫాలో చేశారు. అప్పుడు మాత్రమే మేడం స్వచ్ఛమైన భారతదేశం సంపూర్ణంగా వికసిస్తుంది. అది జరగనంత సేపు ప్రతి రాజకీయ పార్టీ ప్రతి కులాన్ని ఓట్ బ్యాంక్ మార్చుకుని వాళ్ళ పార్టీల లబ్ధి కొరకు మాత్రమే పాటుపడితే తప్ప ఆ కులంలో ఉన్న వ్యక్తుల యొక్క లబ్ధి కోసమో అభివృద్ధి కోసమో పాటుపడే దాఖలాలు మచ్చుకైనా లేవు, ఉండబోవు కూడా. అది సాధ్యం కూడా కాదు. అందువలన శ్రీనివాస్ గారు ఎంతసేపు మా నాయకుడు 28 రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఆదర్శం, ఈయన ఆదర్శం, ఆయన వ్యక్తి పూజ చేసుకుంటున్నారు, చేసుకుంటున్నారు. అయితే ఇది నిర్ణయం మాత్రమే జరిగింది, పార్టీ పరమైన నిర్ణయం జరిగింది. కానీ దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ కి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధత దొరుకుతుందా లేదా అనేది $1 మిలియన్ క్వశ్చన్. వీళ్ళు ఎవరు ఏ రకంగా ఇది ఫెయిల్ అయితే బాగుండో అని మనసులో ఎన్నో ప్రార్థనలు చేసుకుంటున్నారు, చేసుకునియండి. వీళ్ళు మీరు ఈరోజు మమ్మల్ని అడిగింది ఏంటంటే సంస్థాగత ఎన్నికల్లో, రాబోయే సంస్థాగత ఎన్నికల్లో ప్రచార అస్త్రాలు ఏమేమి ఉన్నాయి అని అడిగారు మీరు. మనం కులాల ప్రస్తావన ఎక్కువగా చేస్తున్నాం. ప్రచార అస్త్రాలు వీళ్ళకి ఏంటంటే వేరే ప్రగతి వైపు, అభివృద్ధి వైపు ఎలాంటి అస్త్రాలు వాళ్ళ చేతిలో లేవు కాబట్టి 42% అని వాళ్ళు అదొకటే పాట పాడుకుంటూ ఉన్నారు. ఆ బీసీ కుల రాగం అనేది పెద్దగా వాళ్ళకి మైలేజ్ తీసుకురాదండి. ఏదైతే ఇప్పుడు రాబోతున్న సంస్థాగత ఎన్నికల్లో ప్రజల యొక్క అవసరాలు, డైలీ జీవన విధానంలో ఏ విధంగా వాళ్ళకి శానిటైజేషన్ దగ్గర నుంచి, ప్రాపర్టీ ట్యాక్స్ దగ్గర నుంచి, వాళ్ళకున్న హెల్త్ బెనిఫిట్స్ దగ్గర నుంచి, అక్రమ కట్టడాలను అరికట్టడంలోంచి, ఆ తర్వాత వరదలు వచ్చినప్పుడు వందలాది మంది చనిపోతున్నారండి పేదలు. హైడ్రా తీసుకొచ్చింది దేని గురించి అండి? ఆక్రమణలు తొలగించి పేదవాళ్ళకి ఒక శాశ్వతమైన వసతి కల్పించాలని హైడ్రా తీసుకొస్తే ఎవరి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ మిగతా ఆక్రమణలు పెద్ద దొరలు లేకపోతే ఎంఐఎం వాళ్ళు నదిలో కట్టిన కట్టడాలను కూడా అట్లానే నిర్లక్ష్యంగా వదిలేసుకుంటూ ఈ శాశ్వత ప్రాతిపదికన వసతి కల్పించాల్సిన ఈ అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసుకుంటూ ఏం సాధించారండి ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో? జిహెచ్ఎంసీలో తీసుకుంటే మా మత్సుకైనా చెప్పుకుని మెచ్చుకోదగ్గ ఒక్క అంశం మీద మాట్లాడమనండి, నేను అభినందిస్తాను. అంతేగాని మాకు ఏ అస్త్రాలు లేవండి, మేమేం చేయమండి, 42% బీసీలకి మాత్రమే మేము చేస్తామంటే అసలు అది అవతరించాలి కదా. ఆర్డినెన్స్ కూడా చట్టబద్ధత దొరికి అవతరించినప్పుడు అప్పుడు డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఆ సీఎం గారిని అభినందిస్తాం, ప్రశంసిస్తాం, పొగుడుతాం, దాంట్లో అనుమానం లేదు. అసలు ఆ 42% మాట తప్ప మేము రాబోయే ఈ ఎలక్షన్స్ లో ఇది చేస్తాం, అది చేస్తాం, రోడ్లు విస్తరణ చేస్తాం, ఫ్లైఓవర్లు ఎన్ని కట్టినా కూడా ఒక సామాన్యుడు ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి రావాలంటే కనీసం 10 కిలోమీటర్లకి 1.5-2 గంటలు పడుతుందండి. రోజు అనుభవిస్తున్న ఈ కష్టాల గురించి ఏమి అస్త్రాలు ఉన్నాయి మీ దగ్గర? ఏ పథకం ఉంది? ఏ వ్యూహరచన ఉంది? రోడ్ల వైండింగ్ ఎంతవరకు వస్తుంది? ప్రజల యొక్క ఈ కాలుష్యం గురించి కూడా రోజు రోజుకి మరో ఢిల్లీ కాబోతుంది. ఏ విధమైన ప్రత్యామ్నాయం కల్పిస్తున్నారు? అనేక వేల కొద్ది హౌసులు ప్రజల కోసం నిర్మించినవి అలాట్మెంట్ లేకుండా
నిర్వీర్యంగా పడున్నాయి రచన గారు. వాటి సంఖ్య మీకు అందిస్తాను. వీటి మీద దృష్టి పెట్టే సమయం వీళ్ళకి లేదు. ఏళ్లలో కుమ్ములాట, ఈ బీసీ యొక్క అస్త్రం వేసుకుంటే మొత్తం ఏకపక్షాన మనం కొట్టేస్తాం ఈ కార్పొరేటర్లందరినీ ఒక భ్రమలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులంతా. ఈ పర్టికులర్ గా శ్రీనివాస్ గారు ఏంటంటే మా నాయకుడు ఇది 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 అని ఆయన వ్యక్తి పూజ చేసుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు అదే చేస్తున్నారు. కానీ రాబోయే ఎలక్షన్ లో మేము ఈ విధంగా ప్రగతి పదాన్ని నడిపిస్తాం, ఇవి మా ప్రచారాంశాలు ఇవి. ఈ బీసీలు కూడా ప్రధానంగా ఉండనిండి వాళ్ళ ఎజెండాలో, మాకేం అక్కర్లేదు. ఈ కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ యొక్క గత నేపథ్యం, ఈ రెండే చాలు మేము ప్రజల మనసు గెలుచుకోవడానికి. చర్చ ముగింపుకు వచ్చేసాం. ఏమనుకున్నారు? ఫైనల్ గా ఒక మాట ఉచితాలు హరిబాబు ఒక్క నిమిషం ప్లీజ్ పెద్దవారు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. సుందరయ్య గారు మాట్లాడింది పూర్తి రచన గారు సుందరయ్య గారు మాట్లాడింది పూర్తి అబద్ధంగా మాట్లాడు. 42% అనేది ఎన్నికల అస్త్రం కాదు, బీసీల పట్ల ప్రేమ. బీసీలకు ఇంత 70 సంవత్సరాలలో ఏం చేయలేదు కాబట్టి, పార్లమెంట్ పుట్టినప్పటి నుంచి ఏం చేయలేదు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ఒక గ్రామీణ స్థాయి నాయకుడుగా వచ్చింది కాబట్టి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి బీసీల మీద అచంచలమైన ప్రేమ, అచంచలమైన జీవన శైలి మీద. కానీ ఒక నిమిషం విన్నాను, మీరు చెప్పినప్పుడు ఇలా మాకు అస్త్రం కాదు, వాళ్ళకి బీసీల మీద ప్రేమ. రెండవది, ఏదైతే డిసెంబర్ 7 నాడు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మొదలు కొడితే ఇవాళ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాము, రైతు రుణమాఫీ ఎంత చేసినాము, రైతు బంధువు ఎంత భరోసా ఎన్ని ఇచ్చినాము, గృహలక్ష్మి కింద మహిళలకు అమ్మవారింటికి పోయినా, అమ్మవారి దర్శనం కోసం పోయినా కానీ ఎన్ని 6 స్కీమ్లతో ఈ రోజు రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటే ఈ యొక్క అస్త్రాన్ని పట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. 18 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గాని క్యాబినెట్ గాని 18 గంటలు చేసి నిద్ర లేని రాత్రులు గడుపుతున్న సంగతి మనందరికి తెలుసు, సుందరయ్య గారు తెలుసు, హరిబాబు గారు తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ సుందరయ్య గారు చెప్పినట్టుగా 42% పట్టుకొని మేము ఎన్నికలకు పోతామనేది శుద్ధాబోధం. ఇలా గ్రామాలకు వెళ్దామండి. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల ఏ గ్రామం అనేది తీసుకోండి, ఆ గ్రామంలో సిలిండర్ మా సబ్సిడీ ఇస్తున్నామా లేదా అడుగుదాం, సన్న బియ్యం ఇస్తురా లేదా అడుగుదాం, పెన్షన్ ఎన్నో రకాలుగా సమస్యలను అడుగుదాం. ఈ రోజు మనం మాట్లాడితే కాదు, నిజాలు ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. ఎన్నో మంది స్కాలర్షిప్ ఇస్తున్నాము, ఇవన్నీ ఉన్నాయి కదా. కేవలం ఎన్నికల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కాదు, శాశ్వత పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయము, బీసీల కోసము శాశ్వతంగా పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయము. బీసీల జీవన శైలి మీద పట్టున్న నాయకుడు కాబట్టి, ఒక గ్రామీణ పాలమూరు జిల్లా నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి, బీసీల జీవన విధానం మీద ఏ రకంగా ఉన్నాం కాబట్టి ఉద్దేశంతో తీసుకున్నారు తప్ప ఎన్నికల అవసరం కాదు. మీరు ఇప్పటికీ బీసీ అనే చెప్తున్నారు. సరే శ్రీనివాస్ గారు, ఫైనల్ గా 2 minutes లో మీరు అనుకున్నది కన్క్లూడ్ చేయండి, చర్చ ముగింపుకు వచ్చాం. ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధితోని అది ఆర్డినెన్సా, పార్లమెంట్ చట్ట సవరణ మన శాసనసభలో పెట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ, ఏ రకంగా అయినా కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నో రకం మార్గాలు ఉన్నాయి. ఇప్పటిదాకా మా హరిబాబు గారు చెప్పినట్టు 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు న్యాయం చేసే దిశగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వైపు పయనిస్తుంది. థ్యాంక్ యూ కోట్ల శ్రీనివాస్ గారు. హరిబాబు గారు, ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చాము. ఓవరాల్ గా ఈ టాపిక్ గురించి, స్థానిక సంస్థల చుట్టూ ఉన్న రాజకీయాల గురించి మీరు కన్క్లూడ్ చేయండి. ఒకటమ్మా, ముఖ్యంగా ఏంటంటే ఈ కులం పేరుతో రాజకీయాలు, తర్వాత ఏమో డబ్బుతో రాజకీయాలు, మూడవదేమో ఉచితాల పంపిణీ. ఈ 3 ఏంటంటే నిజంగా రాజ్యాంగ ద్రోహాలను ఈ 3 ఉన్నంత కాలం ఈ సమాజం గాని, ఈ దేశం గాని బాగుపడటం గాని అసాధ్యం. రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, ఉచితాల వితరణ, ఈ 3 ఏంటంటే రాజ్యాంగానికి స్ఫూర్తికి వ్యతిరేకం. టైం ఉన్నప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్పగలను. ఓటర్ కూడా మారాలి, ఓటర్ జీవన మాట్లాడాలి. రచన గారు, దేశంలోనే అత్యున్నత, దేశంలో అనేక పెద్ద మున్సిపాలిటీలు ఒకటైన హైదరాబాద్ యొక్క ప్రగతి, ఉన్నతి, అభివృద్ధి, గ్లోబల్ సిటీగా, విశ్వనగరంగా వెలుగొందాలంటే దీనికి కావాల్సిన, ఎలక్షన్ కావాల్సిన ఒకే ప్రచారాంశం ఏంటంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఉండాలండి. కుల ప్రాతిపదికను, ప్రాంత ప్రాతిపదికను ప్రణాళికలు రచిస్తే అభివృద్ధి రాదండి. జీవన ప్రమాణాలు పెంచాలి. నగరంలో కులాల పంచాయతీ, మతాల పంచాయతీ పెట్టేది మీరు, భారతీయ జనతా పార్టీ, ఇంకెవ్వరు పెట్టరు.
ఎందుకంటే మత మత ఆ subject- మత ఆ చిచ్చు subject మతం మాట్లాడుకుంటే మతం మత్తులో రోజంతా మునిగిపోతున్నారు. మాట్లాడదాం. మతం మత్తులో మునిగిపోతున్నారు. కనుక మీరు ఆ నినాదాన్ని వదలండి. ఈ లౌకిక ఒక రోజంతా దేశంలో మాట్లాడదాం. మతోన్మాద శక్తులకు తావుండదు. మీరు కేవలం పర్వాలేదు. భాగ్యలక్ష్మి ఆ గుడి అంశం వేదిక ఏదైనా చేసుకొని గ్రేటర్ ఎన్నికలకు పోతే కుదరదు. ఎందుకు పెద్దమ్మ గుడికి ఎందుకోరు? అదే విధంగా యాదగిరి గుట్టకి ఎందుకోరు? కేవలం భాగ్యలక్ష్మి వేదిక చేసుకొని రాజకీయాలు చేస్తారా? కులాలను రెచ్చగొట్టే తత్వం మీది. లేదు, మేము పూజించని దేవుడు లేడు, మేము పూజించని దేవుడు లేడు, మేము వెళ్ళని టెంపుల్ లేదు. అరే మేడం, అమిత్ షా వస్తే కూడా భాగ్యలక్ష్మి గుడికి రావాలనా? నరేంద్ర మోడీ గారు వస్తే భాగ్యలక్ష్మి గుడికి రావాలి. ఎందుకంటే అక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు. మతాన్ని రెచ్చగొట్టాలి, మత చిచ్చు పెట్టాలి. చెప్పండి. మేము కూడా పూజిస్తాం. మాకు కూడా భక్తి. నన్ను అడుగుతున్నారా రచన గారు? మిమ్మల్ని మీరే కంక్లూడ్ చేయాలి. జీవన ప్రమాణాల వరకు వచ్చిన తర్వాత చెప్పండి. జీవన ప్రమాణాలు ముఖ్యంగా నగరానికి వస్తే జిహెచ్ఎంసీ ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలు ఒక నగరానికి కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర మున్సిపాలిటీల్లో కూడా జరుగుతుంది. కాబట్టి మనం ముఖ్యంగా నగరంలో ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు, పారిశుధ్యం, శానిటైజేషన్, ట్రాఫిక్ సమస్యలు, అక్రమ కట్టడాలు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నగరంలో నిన్న మొన్న ఫిలిం సిటీ దగ్గర 4 లైన్స్ ఫ్లైఓవర్ నిర్మించారు. ఎన్ని ఫ్లైఓవర్ నిర్మించారో ఒకసారి లెక్క తీసుకోండి. మీరు ఆర్టీఏలో ఒక దరఖాస్తు పెడితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మాణం జరిగిందో, ఎన్ని శంకుస్థాపనలు చేసిరో మీరు చూడలేని కబోదులు. శ్రీనివాస్ గారు అధికారంలో ఉంది ఇప్పుడైతే మీరే తెలంగాణలో ఏ ఫాల్ట్ వచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా అవే రిమార్క్స్ పడతాయి. సో ఎనీవేస్ హరిబాబు గారు, శ్రీనివాస్ గారు, సుందరయ్య గారు ఇంత ఎలాబరేటెడ్ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో చర్చ